పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన గాక. నిన్నటి దినాన్న యోబు గ్రంథము 32వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 33వ అధ్యాయం చదువుకున్నాం. యోబు, దయచేసి నా వాదము ఆలకించుము, నా మాటలనియు చెవినబెట్టుము. ఇదిగో నేను మాట్లాడనారంభించితిని, నా నోటి నా నాలుక ఆడుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము, నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము. వ్యాజ్యమాడుము, దేవుని ఎడల నేనును నీ వంటి వాడును. నేనును జగట మంటితో చేయబడిన వాడనే, నా వలన భయము నిన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవిన బడెను, నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మలినము లేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెతుకుచున్నాడు. నన్ను తనకు పనివానిగా భావించుచున్నాడు, పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్ళను బొండలో బిగించుచున్నాడు, నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీ వనుచున్నావు. ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు. నేను నీకు ప్రత్యుత్తరము చెప్పేదను. తన క్రియలలో దేవుని గూర్చియు ఆయన ప్రత్యుత్తరమీయుడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవెల ఆయనతో పోరాడుదువు? దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లును, గోతికి పోకుండా వారిని కాపాడునట్లును, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లును ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షము నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసం క్షీణించిపోయి కారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును. వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలతో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి ఉండిన ఎడల, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకొని ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖమును చూచి సంతోషించును. ఇలాగన నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారం నాకు చెయ్యబడలేదు. కోపములో దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవుల కొండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయు వాడై ఉన్నాడు. యోబు, చెవినబెట్టుము, నా మాట ఆలకింపుము, మౌనంగా నుండుము. నేను మాట్లాడేదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము. మాట్లాడుము. నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాను. మాట ఏమియో లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము. నేను నీకు జ్ఞానము బోధించెదను. ఇంతటితో యోబు గ్రంథము 33వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యోబు గ్రంథము 34వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.